ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే మీడియా సోదరులకు కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనడం కొత్త కాదు. గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో కూనీ అయిపోయింది. గత 9 ఏళ్లలో భారతదేశంలో కూనీ అయిపోయింది. గతంలో ఒకసారి బీజేపీ పార్టీ గుర్తుంచుకోవాలి, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా పార్లమెంటులో మీకు సమాన స్థానం కల్పిస్తే ఈరోజు 146 మంది ఎంపీల్ని దారుణంగా మీరు సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నట్టు కనిపిస్తలేదా? ఏదైతే 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో మిమ్మల్ని ప్రశ్నించడానికి భయపడినారు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం బొంద పెట్టిండ్రు. ఇదే పరిస్థితి ఇప్పుడు మార్చిలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మీ బుద్ధి పూర్తిగా మోకాళ్ళ నుంచి అరికాళ్ళలోకి వచ్చింది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రతిపక్షం ప్రశ్నించకుండా మీరు ప్రశ్నిస్తే మీరు బిల్లులు పాస్ చేసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పడతారనే ఒకే ఒక నెపంతో ఈరోజు మీరు మా 146 మంది అఖిలపక్ష ఎంపీల్ని బయటికి పంపడమే కాకుండా మీరు బిల్లులు పాస్ చేసుకున్నారు అంటే ఎంత దారుణమో ప్రజలు గమనిస్తలేరా? ఈరోజు మీకు 300 మంది మెజార్టీ ఉన్నారన్నట్టుగా గతంలో మనం చూసినాం. తెలంగాణలో కూడా కేసీఆర్ 100 మంది నా దగ్గర ఉన్నారని మరి ప్రతిపక్షాలని ఖాదరు చేయకుండా ఇష్టానుసారంగా బిల్లులు పాస్ చేసుకున్నట్టే ఈరోజు కేవలం బిల్లులు పాస్ చేసుకోవడానికి మేము ప్రశ్నిస్తే, ఈరోజు పార్లమెంట్ లో జరిగినటువంటి దాడిని ప్రశ్నిస్తే దానికి ముడిపెట్టి కేవలం మీరు బిల్లులు పాస్ చేసుకోవడానికి మా నాయకుల్ని అంటే ఎంపీల్ని బహిష్కరించినటువంటి విషయం గమనిస్తలేరు అనుకుంటే మీరు అవివేకులే. ఏనాడు కూడా మోదీ బయటికి వచ్చి ప్రజల దగ్గర మాట్లాడాడు. ఇంతవరకు 9 ఏళ్లలో ఏ గత పాలకులు కూడా మీడియాతోని కానీ ప్రజలతోని కానీ మాట్లాడనటువంటి వాడు ఉన్నాడు అంటే కేవలం మోదీ. దేశాన్ని దోచిపెట్టి ఇద్దరికి మాత్రమే గుజరాతీలకు అంటగడుతున్నటువంటి దేశ సంపద మనం తెలంగాణలో కూడా చూసినాం. కుటుంబ పాలన, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు దోచుకొని రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. దేశంలో కూడా 150 లక్షల కోట్ల అప్పు చేసి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మేసే పరిస్థితి తెచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు అఖిల పక్ష ఎంపీల్ని మీరు ఈరోజు సస్పెండ్ చేసిండ్రేమో. అక్కడి నుంచి సస్పెండ్ చేస్తే ఏమయ్యేది కాదు. మీరు చూసిండ్రు రాహుల్ గాంధీ గారు కేవలం అదాని గురించి ప్రశ్నిస్తేనే రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసిండ్రు. ఆ ఉండేటటువంటి నివాసాన్ని కూడా లాక్కున్నారు. కానీ ఈ రోజు ఒక ఎంపీ ప్రభావితం వల్ల ఈరోజు ఇంత పెద్ద దారుణం పార్లమెంట్ లో జరిగితే ఆ ఎంపీకి ఎలాంటి శిక్షలు ఉండవు. కాబట్టి ప్రజలు భయపట్టిస్తున్నారు కాబట్టి ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళందరినీ మోదీని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ని ఎట్లా తరిమేసిండ్రో దేశంలో కూడా మోదీని తరిమేసే రోజు వస్తుందని తెలియజేస్తూ ఖబర్దార్ మోదీ ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.